హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై గర్ల్. కార్లో బుర్ర ఎందుకు చించేస్తున్నావు, కొంచెం రెస్ట్ ఇవ్వవే అన్నాడు సర్కాస్టిక్గా. కానీ నిజంగానే బుర్ర బద్దిలేలా థింక్ చేస్తుంది. ఆ థింకింగ్ ఎలాంటి ప్రెషర్ పెడుతుందో ఆ క్షణం తెలియదు రిషికి. నేరస్తులు తన నిందను ఒప్పుకొని సరెండర్ అయ్యారు కాబట్టి డిబేట్ లేకుండా పర్సనల్ కోర్టు వాదనల కోసం ఇద్దరు జడ్జెస్ ముందర నిలబడ్డారు. రిషి, అమలు, రంజిత్. మోసం చేసిన కొత్త కాంట్రాక్టర్, గవర్నమెంట్ ల్యాండ్ తాలూకా వాళ్ళు. రిషి సైడ్ లాయర్ మాత్రమే ఉన్నారు అక్కడ. రిషి సైడ్ లాయర్ ప్రూఫ్ నిజం కళ్ళకు కట్టినట్టు వీడియోస్ చూపించారు. రిషికేష్ కౌటిల్య, ఆర్జీఎస్ ఇండస్ట్రీస్ సీఈఓ ఎలా మోసం చేశారో చాలా క్లియర్గా వీడియోని కళ్ళకు కట్టినట్టు చూపించారు. రిషి సైడ్ లాయర్ వీడియోని క్లుప్తంగా చూసి మాకు రీకన్స్ట్రక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నాం జడ్జి గారు అని వేడుకున్నారు. కాంట్రాక్టర్ నోట్లోంచి రక్తం కారుతూ ఉండడం చూసి అతని బలవంతంగా ఒప్పించినట్లు ఉన్నారే అని జడ్జి గారు అడగ్గా, ఎవరైనా ఒక దెబ్బ పడింది నిజం ఒప్పుకుంటారా ఎవరైనా అని బలుపుగా సమాధానం చెప్పాడు. బలుపు మాత్రం తగ్గలేదు వీడికి అని తల కొట్టుకుంది అమ్ములు. మిస్టర్, మీరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇది కోర్ట్ అయింది జడ్జి గారు, అందుకే నిజాలు చెప్తున్నాను. నిజం రాబట్టాలంటే ఒక దెబ్బ వేసిన కాంట్రాక్టర్ నోట్లో నుంచి రక్తం కారుతూ ఉండటం చూసి అతన్ని బలవంతంగా నచ్చినట్లు ఉన్నారే అని జడ్జి గారు అడగ్గా, ఎవరైనా ఒక దెబ్బ పడింది నిజం ఒప్పుకుంటారా ఎవరైనా అని బలుపుగా సమాధానం చెప్పాడు. ఈ బలుపు మాత్రం తగ్గదు వీడికి అని తల కొట్టుకుంది అమ్ములు. మిస్టర్, మీరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇది కోర్ట్. అవును జడ్జి గారు, అందుకే నిజాలు చెప్తున్నాను. నిజం రాబట్టాలంటే ఒక దెబ్బ వేసినా పర్వాలేదు. అప్పుడే కాంట్రాక్ట్ వాళ్ళు నన్ను ఏం చేయలేరు సార్. నేను చేసిన పని సిగ్గుచేటుగా అనిపించి నిజం ఒప్పుకోవడానికి ముందుకు వచ్చాను అని చెప్పాడు. ఆయన జస్ట్ నా తప్పు నాకు తెలిసేలా చేశారు అంతే. నాకు మీరు విధించాలనుకున్న శిక్ష వేయండి సార్ అన్నాడు. తీర్పు రిషికి అనుకూలంగా రావడంతో ఇప్పుడు వరకు జరిగిన నష్టపరిహారంతో సహా ఆర్జీఎస్ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చారు. అమలుతో సహా కారులో కూర్చొని, నువ్వు మహానుభావుడిరా నాయనా అంది. ఆ విషయం ఇప్పుడే నీకు తెలిసిందా? ఎంతైనా నీ మొగుడు కదా అని బుగ్గని లైట్గా గిల్లి వదిలాడు. విసుక్కుంటూ ఫేస్ పక్కకు తిప్పిన ఆమెకు దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ చూపించి ఆపమని అడిగింది. లోపలికి తీసుకొని వెళ్ళి నచ్చిన ఫ్లేవర్ ఇప్పించి తిన్నాక వస్తుంటే ఎదురుపడ్డారు కైలాష్ గారు. అతన్ని చూసి నిలుక్కుపోయింది అమ్ములు. కైలాష్ గారు, ఆరా నాన్నగారు. రిషి, ఏంటే అలా బిగిసిపోయావు అని చూడగానే ఎదురుగా కైలాష్ గారు. హాయ్ అంకుల్ అన్నాడు రిషి నవ్వుతూ. అమ్ములు ఫేస్ చూసి, ఎలా ఉన్నావు అమ్మా అని అడిగారు తల నిమురుతూ. కన్నీళ్లు జలజల రాలిపోయాయి. మళ్ళీ గేట్ ఎత్తేసింది అన్నాడు ఆమె కన్నీళ్లు తుడిచి. రిషి చేతిని గట్టిగా పట్టుకుంది అమ్ములు. ఏంటే ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చాలా రోజుల తర్వాత చూసింది కదా రిషి, అందుకే నోట మాట రాక ఎమోషనల్ అవుతుంది అన్నాడు. మామూలుగా హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు. కైలాష్ తలదించుకొని ఉంది. ఏమైందిరా? తలదించుకొని, నా కూతురు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఒక తండ్రిగా కోరుకుంటాను. అలా నా కూతురు హ్యాపీగా ఉంచడానికి ఏమైనా చేయగలను. నా కూతురు ప్రేమించిన వాడితో హాయిగా కాపురం చేస్తూ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని చెబుతుంటే కన్నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి అమ్ములుకి. రిషి హ్యాపీ స్మైల్ చేసి, సరే అంకుల్ అంటూ తను ఏడుస్తుందిగా నేను తీసుకువెళ్తానంటూ చెప్పగా, రిషి నీతో ఉండగలిగేలా చూసుకో అనేసి త్వరలో మా ఇంటికి అల్లుడుగా ఇన్వైట్ అందుతుంది అన్నారు. జస్ట్ లిప్ వైట్ చేసి అమ్ములుని తీసుకొని వచ్చేశాడు రిషి. అప్పటి నుంచి బాధగా ఉంది అమ్ములు. కారులో వాళ్ళ ఫ్రెండ్ నాన్న చూసి అంజలి గారు కూడా గుర్తుకు వచ్చి ఉంటారు. డిస్టర్బ్ చేయలేదు. దారిలో కూడా మరో ఐస్ క్రీమ్ కొనిచ్చి మరీ ఇంటికి తీసుకొని వచ్చాడు. నేరుగా ఆఫీస్ క్యాబిన్లో పర్సనల్ రూమ్లో బెడ్ పైన వాలిపోయింది. రిషి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే బోర్లా పడుకొని ఉన్న అమ్ములు బాడీ స్ట్రక్చర్ చూస్తూ మెల్లిగా వెళ్ళి నడుము మీద చెయ్యి వేసి పైకి పాకుతూ డ్రెస్ మీద నుంచి ముద్దు పెట్టాడు. రౌడీ అంటూ మరో ముద్దు మత్తుగా చెవి మీద ఇచ్చాడు రిషి. ఏంటే ఇంకా ఆ మూడు నుంచి బయటికి రాలేదా? కనబడుతున్న వన్ సైడ్ బుగ్గ మీద ముద్దు పెట్టి నీ బాధ పోంగొట్టనా అంటూ తన వైపు తిప్పుకొని ఒళ్ళో తలపెట్టుకున్నాడు రిషి. చలనమే లేదు అంటూ పెదాల మీద ముద్దు పెట్టడానికి వెళ్తుంటే, నీకు కావాల్సింది ఇదేగా, చలించకపోతే వదులుతావా ఏ భావం లేకుండా? వాట్ ది ఫక్ డామిట్ తక్కువ అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు రిషి. కైలాష్ గారి మాటలు గుర్తుకు వస్తుంటే, నీకు కావాల్సింది నేను కానీ నా మనసు కాదు. ఏం
కోరుకుంటుందో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఎందుకు ప్రతిసారి ఇలా మీద మీద పడితే వద్దంటున్నా సిగ్గు లేదా అని అరిచింది గట్టిగా. రిషికి మాత్రం ఆ మాట గుండెకి పెద్ద గాయాన్నే చేశాయి. సిగ్గు లేదా అని ఐబ్రోస్ అతి దగ్గర చేసి చూశాడు. హా అంటూ పైకి లేచిన అమలు, ప్లీజ్ నువ్వు నా నుంచి దూరంగా ఉండు, వీలైతే ఎప్పటికి కనిపించినంతగా చెప్పి నాకు చిరాకు వస్తుంది, కానీ నీకు మాత్రం సిగ్గు రావట్లేదు అని చెప్పింది. ఇంకొక వర్డ్ నీ నోట్లో నుంచి వచ్చిన ఈ నాలుకది తెగిపడుతుంది, బీ కేర్ఫుల్ అన్నాడు గట్టిగా. అంటాను, 100 సార్లు అంటాను, ఎందుకంటే నీకు నిజంగానే లేదు కాబట్టి. నాకు కోపం రావడం లేదు రౌడీ, కానీ బాధేస్తుంది. సో ప్లీజ్ డోంట్ టాక్ నాయిస్ అని చెయ్యి పట్టుకుని దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తుంటే చెయ్యి దూరం జరుపుతూ ఒక్క మాటకే అంత బాధగా ఉంటే నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు, నా క్యారెక్టర్ని కూడా బ్లేమ్ చేశావు. నేనెంత బాధపడతాను, ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటాను అని ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పటికి కూడా ఆలోచించి ఉండవు. లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటావు, ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? నా ప్రేమ నీకు కనిపించటం లేదా రౌడీ అన్నాడు చాలా లో గొంతుతో. లేదు, నీ స్వార్థం తప్ప నాకేం కనిపించడం లేదు అంది. అసలు ప్రేమ అంటే ఉంటేనే కదా చూపించడానికి, చెప్పానుగా అవసరం అని. ఉఫ్ అని గాలి గట్టిగా పీల్చుకొని వదులుతూ, ఏమైందే మళ్ళీ తిక్కగా వాగి తన్నులు తినాలని అనుకుంటున్నావా స్టూపిడ్ అని చిన్నగా కసిరి. ఎందుకో తెలియదు పిల్ల, ఇప్పటికి కూడా నీ మీద కోపం రావట్లేదు అన్నాడు. ఎందుకంటే నేను మాట్లాడేది నిజం కాబట్టి. నీ అవసరం అయితే దాని ప్రేమ అని పేరు పెట్టొద్దు, చాలా చండాలంగా ఉంటుంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? నీకు తెలియదు, చెప్పు ఎలా ఉంటుందో వింటా అని యాటిట్యూడ్గా హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని నిల్చున్నాడు. నీలాంటి మనసు లేని వాడికి అర్థం కాని పాఠం అది. ఫీలింగ్ లేని బండరాయికి దొరకని అపురూపమైన బంధం అది. కాబట్టి నీ ప్రేమ గురించి చెప్పడం వేస్ట్. నీతో నేను ఇంకా ఉండదలుచుకోలేదు, నన్ను వదిలేయి. ఓకే, నేను బండరాయిని, ఈ బండరాయికి నువ్వు కావాలే పిల్ల, నేను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు? నువ్వు నాకు వద్దు, నిన్ను చూడటం నాకు నచ్చటం లేదు, వెళ్ళిపో నన్ను వదిలేసి. పెళ్లితో ఒకటైన ఒంటరిగా వదిలేసి వెళ్ళటానిక నిన్ను వెంట తెచ్చుకుంది? పెళ్లితో అయిన ఒకటైన బంధం, డివోర్స్తో విడిపోయిన బంధాలు ఎన్నో ఉన్నాయి, అందులో మనది అగ్రిమెంట్ ప్రకారమే. డివోర్స్ ఇచ్చేయి, నా బతుకు నేనేదో బతుకుతా, చస్తూ బతకడం నా వల్ల కాలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నేను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా నిలబడలేకపోతున్నా, కేవలం నీ వల్లనే. అదే కానీ నీ దృష్టిలో ఎప్పుడు క్యారెక్టర్ లేని దాన్ని అయిపోయాను. వినకూడని మాటలు ఎన్నో విన్నాను. ఆమె మాటలు వింటుంటే కోపాన్ని ఊపిరి బిగపట్టుకుని పిడికిలు బిగించి మరీ చూస్తున్నాడు. రౌడీ, ఇక్కడితో స్టాప్ చేయి, ఇంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నువ్వు ఇంతకు ముందు ఉన్న రిషిని చూడాల్సి వస్తుంది అనగానే నీకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఏం జరిగినా సరే ఐ డోంట్ కేర్ అండ్ ఐ వాంట్ డివోర్స్, అంతే. మన అగ్రిమెంట్ రూల్ బ్రేక్ చేశావు, నాకు ఇష్టం లేదు అన్నా. ఐ లైక్ యువర్ బ్రేవ్, గుడ్ అండ్ కంటిన్యూ సైడ్ స్మైల్తో చెప్పాడు. తనని ఇంకా రెచ్చగొట్టాలని ఒక ఆడపిల్ల నువ్వు వద్దు అని నీ ముఖం మీద అంటున్నా, నువ్వు కావాలని సాధిస్తున్నా సిగ్గు లేదు, నిజంగానే లేదు. ఇంకా తూ అన్నా కూడా నువ్వే కావాలని పిచ్చే నీ మీద అన్నాడు. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుందని ఫ్రస్ట్రేట్ అవుతూ అరుస్తున్నా ఇంకా ఏమనిపిస్తుంది అన్నాడు. లిప్స్ వైట్ చేశాడు రిషి నవ్వుతున్నా సిల్లీగా తీసుకుంటుంటే కోపం నశాలానికెక్కి నీతో ఉంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా, వదిలే నన్ను అన్న నెక్స్ట్ సెకండ్ అమలు గొంతు మూగబోయింది. రిషి పక్కన ఉన్న గ్లాస్ టేబుల్ని బళ్ళను పగలకొట్టాడు అరచేత్తో. కోపంగా చూస్తూ పద దారి చూపించాడు. రిషి అమలు ఏమాత్రం తగ్గకుండా కోపంగా బయటికి వెళ్ళి కారులో కూర్చుంది. ఇంటికి రాగానే రిషి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్తే అమలు మాత్రం వదినా అని పిలుపుకి ఆగిపోయింది. వదినా అంటూ గీతు అమలు అంటూ రాజీగారు ఆప్యాయంగా అత్తమ్మ మీరు ఇక్కడ అంటూ చూసింది. హా వదినా, డాడీ కూడా వచ్చారు, షన్ను మార్నింగ్ వస్తాడు వదినా అని చెప్పింది గీతు. మీరిక్కడ ఎందుకు వచ్చారు? అదేంటి వదినా, వస్తే ఎప్పుడు వచ్చారని అడుగుతారు కానీ నువ్వేమో ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావు. మేము రావడం ఇష్టం లేదా అంది చిన్నబుచ్చుకుంటూ. నా ఉద్దేశం అది కాదు గీతు. మరి గీతు నువ్వు ఉండు, ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే మాటలతో విసిగిస్తున్నావు అని అమ్మలు ఫ్రెష్ అయ్యి రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. నా చేతులతో వడ్డించి ఎన్నో రోజులైంది. అమలుని పంపించింది. ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారు? రిషి ఖచ్చితంగా కోపంగా ఉంటాడు అనుకుంటూనే లోపలికి వచ్చాడు. కానీ రిషి విరుద్ధంగా
మెయిల్ చేస్తున్నాడు ఫారెన్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడానికి. సిగరెట్ ఒక చేత్తో మందు బాటిల్ ఇంకొక చేత్తో ఉంటాడు అనుకుంటే వీడేంటి చేతిలో ల్యాప్టాప్తో ఉన్నాడు. అయినా వీడి మనస్తత్వాన్ని అంచనా వేయడం చాలా కష్టం అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. ఫ్రెష్ అయి వచ్చిన రిషి కళ్ళు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాజుగారు కారిడార్లో ప్లేస్లో చాప పరిచి డిన్నర్ కోసం అక్కడ సిద్ధం చేశారు. రాజుగారు అమ్ములు రిషిని తీసుకొని రారా అని పిలిచింది. సరే అంటూ రిషి వైపు చూసింది. రిషి అసలు దేకను కూడా దేకలేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసుకుంటున్నాడు. అత్తమ్మ పిలుస్తుంది అంది చిన్నగా. సైలెంట్. నిన్నే అత్తమ్మ పిలుస్తుంది. ఒక చూపుతో బయటకు వెళ్ళి అత్తమ్మ మీ అబ్బాయి తర్వాత తింటాడంట అని చెప్పింది. సరేలే అని మల్లిక అందరికి వడ్డిస్తుంటే రాజుగారు రిషి కోసం లోపలికి తీసుకొని వెళ్ళింది. నా కొడుక్కి నా చేతులతో వడ్డించాలి అనేసి లోపలికి వెళ్ళింది. అప్పటికే డ్రగ్స్ మత్తుకి కళ్ళు తేలిపోతుంటే తల విదిలించుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టేశాడు రిషి. కన్నా అనగానే హా మామ్, వాట్ హ్యాపెన్ కన్నా, వాట్ హ్యాపెన్ మీన్స్ వాట్ మామ్, ఐమ్ గోయింగ్ టు స్లీప్ అంటూ మార్నింగ్ మాట్లాడుకుందాం అన్నాడు. ఓకే కదా తినేసి పడుకో అంది. మామ్ ప్లీజ్ విసిగించుకో, తిను, నేను వెళ్ళిపోతాను. రాజుగారిని పట్టించుకోకుండా బెడ్పై బోర్లా పడుకుండిపోయాడు. రిషి తలని ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ గొడవ పడ్డారు కదూ. ఎస్ మామ్ అన్నాడు చిన్నగా స్లీపీ వాయిస్తో. ఏమంటుంది నా కోడలు, ఏమంటుంది? అలాంటి తిక్కలు దాన్ని చేసుకున్నందుకు నాతో మామూలుగా ఆడుకోవటం లేదు అన్నాడు డ్రగ్స్ మత్తులో. ఇదంతా నీ వల్లే అనగానే విరక్తిగా నవ్వు వచ్చి ఐ అగ్రీ మామ్ అనేసి నిద్రపోయాడు గాఢంగా. కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై, టేక్ కేర్.